ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని కానపురం విలేజ్లో దొంతనమోని రాజు అనే క్యాండిడేట్. అసలు దొంతనమోని రాజు అంటే చాలా చక్కటి క్యాండిడేట్. ఇక్కడ కానపురంలో దొంతనమోని రాజు అంటేనే ప్రతి ఒక్కరికి అదే నోట్ల నాలుక లాంటి వాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు రాజు 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 అని ఎక్కువ శాతం రాజు పేరే ఉంటుంది. అంటే కారణం ఏంటంటే ఎలాంటి చిన్న ఆపద వచ్చినా ఆ ఆపత్తి నాదే, అసలు పక్కోళ్ళ ఆపత్తి కూడా నాదే అని ప్రతిదానికి ముందుండి వాళ్ళ సమస్యలు తీర్చే రాజు అనే అతను మన దగ్గర ఉన్నాడు. అసలు రాజు మామూలుగా ఒక రియల్ ఎస్టేటు, ఒక చిన్న బిజినెస్ మాత్రమే చేస్తాడు. ఇలాంటి రాజు ఈ కానపూర్లో చాలామంది నోట్లో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకుండు. మరి అంత మంచి పేరు ఎందుకు వచ్చిందో మరి తెలియదు. కానీ ఇప్పుడున్న మరి మొన్న గెలిచిన రంగన్న నోట్లో కూడా రాజు అంటే ఒక మంచి నమ్మకం ఉంది, మంచి పేరుంది. రాజుకు రేపు ఒకవేళ అవకాశం వస్తే ప్రజలకు సేవ చేయాలనుకుంటే మున్సిపాల్లో అలాంటి కౌన్సిలర్ కూడా టికెట్ ఇచ్చే ప్రపోజల్ కనిపిస్తుంది. అసలు రాజుకున్న మంచితనము ఇప్పుడున్న పరిస్థితుల్లో యువకులలో నెంబర్ వన్గా చాలా బాగుండు కనుక అయితే ఇతన్నే ఇస్తే మంచి మెజారిటీతో గెలుస్తారనే ఉద్దేశంతో రాజుకి ఒకవేళ అవకాశం ఇస్తే మాత్రం అయితే 100% గెలుస్తారనే పబ్లిక్ చెప్తున్నారు. కనుక రాజుతో మన మీడియా వాళ్ళు మాట్లాడాలని అనుకున్నాము. ఒకసారి రాజుతో మనం మాట్లాడదాము. రాజు నమస్తే. నమస్కారం అన్న. రాజు బాగున్నారా? బాగున్నానా, మీరు ఎలా ఉన్నారన్న? ఇప్పుడు మేము బాగున్నాం రాజు. అన్న అయితే రాజు, మీ కానపురంలో నీకు బాగా రాజు దొంతనమోని రాజు అంటే బాగా పేరుంది. దేనికోసం ఉంది, ఎందుకుంది? నేను ఊర్లో ఏ ఆపతున్నా సాపతున్నా ఖచ్చితంగా నేను అందరికీ అందుబాటులో ఉంటాను. ఇంకోటి అందరినీ నా బంధుమిత్రుల్లాగానే పరిగణిస్తాను. ఎస్సీ కానీ, బీసీ కానీ, ఓసీలు కానీ ప్రతి ఒక్కరు నన్ను ఒక రిలేషన్ తోటి పిలుస్తారు. అన్న, కాక, మామ, దోస్తు ఇట్లా ఇదే రకంగా పిలుస్తారు. కానీ నేను ఎవ్వరికి కూడా చెడు చేసిన దాఖలు లేవు. ఊర్లో ప్రతి ఒక్కరికి ఏ ఆపద వచ్చినా మొదటగా నన్ను సంప్రదిస్తారు. నేను ప్రతి ఒక్కరికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంటాను. అయితే ఇంత చిన్న వయసులో నీకు ఇంత మంచి పేరు వచ్చిందంటే దేనివల్ల? అంటే అమ్మ నాయన చేసిన మంచి చెదల వల్ల, లేకపోతే మీరు చేసిన మంచి పనుల వల్ల ఎందుకు ఇంత మంచి పేరు వచ్చింది నీకు? మొదటి నుండి కూడా మా నాన్న కూడా ఊర్లో అందరికీ అందుబాటులో ఉండి రాజకీయంగా కూడా ఉన్నాడు. నేను గత 20 ఏళ్ళ నుంచి కూడా నేను రాజకీయాలలో తిరుగుతూనే ఉన్నా. దురదృష్టమో అదృష్టమో గత 3 పర్యాలుగా మా ఊర్లో రిజర్వేషన్ ఎస్సీ వస్తున్నది, మనకు అవకాశం లేకుండా పోతున్నది. గత 10 సంవత్సరాల నుండి చాలా యాక్టివ్గా తిరుగుతున్నాం. ఊర్లో ఏ ఆపద ఏది వచ్చినా పార్టీ కార్యక్రమాలలో కానీ, దైవభక్తి కార్యక్రమాలలో కానీ ఏ కార్యక్రమాలైనా మొదటగా నిలిచే వ్యక్తిని నేను ఊర్లో. ఈ భువనగిరి పార్లమెంటు ఎలక్షన్లలో 3 మెయిన్ క్యాండిడేట్ నిలబడ్డారు. అవునన్నా. బీఆర్ఎస్ తరపునేమో మన క్యామ్ మల్లేష్ నిలబడ్డాడు, బీజేపీ తరపునేమో డాక్టర్ బూర నరసయ్య నిలబడ్డాడు, కాంగ్రెస్ తరపునేమో చామల కిరణ్ కుమార్ రెడ్డి నిలబడ్డాడు. ఈ 3 ఎవరికి బాగుందంటావు? మేము ఆల్వేస్గా చామల కిరణ్ కుమార్ రెడ్డి 4 నుంచి 5 లక్షల మెజారిటీ తోటి గెలుస్తున్నాడు అన్న. 7 నియోజకవర్గాలలో కూడా ఒక జనగం తప్ప మిగతా 6 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఉన్నారు ఎమ్మెల్యేలుగా. మా ఉద్దేశంతో భువనగిరి అంటేనే కాంగ్రెస్ కంచుకోట. అంతకుముందు 2009లో రాజగోపాల్ రెడ్డి కావచ్చు, 2018లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, మేము ఖచ్చితంగా గెలిచినాము. ఇప్పుడు కూడా ఖచ్చితంగా గెలుస్తామన్న ధీమాలనే ఉన్నాము. ఇంకోటి మా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన 6 గ్యారంటీలు ప్రజలలో అందరికీ నమ్మకం కుదిరింది. ఇప్పుడు ఏదో ఎలక్షన్ కోడ్ వచ్చి కొన్ని పథకాలు కొంచెం లేట్ అయినా కానీ మేము ఖచ్చితంగా రాబోయే 6 నెలల్లో ఖచ్చితంగా అన్ని పథకాలు అమలు చేస్తామని రేవంత్ రెడ్డి గారు కూడా అన్ని సభలలో చెప్పడం జరుగుతున్నది. ఈ 6 పథకాలు అన్నది జనాలల్లో బాగా దూచుకుపోయింది. మా మీద, కాంగ్రెస్ పార్టీ మీద కూడా జనాలలో బాగా నమ్మకం కలిగింది. రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ పథకాలన్నీ అమలు చేస్తారని నమ్మకం కలిగింది. కాబట్టి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా ఈడ విన్ కాబోతున్నాడు. భువనగిరి అసెంబ్లీ ఎన్నికల ముందు 5 గ్యారంటీలు అన్నారు. 5 గ్యారంటీలో ఏ గ్యారంటీ రిలీజ్ చేసారు? ఇప్పటికీ వచ్చిన కొత్తలనే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం నడుస్తున్నది. ఇంకోటి 200 యూనిట్ల లోపు కరెంటు ఫ్రీ ఇస్తున్నాము. 500కే గ్యాస్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఇంకా ఇప్పుడు ఈరోజు రేపుట్లో రైతు బంధు కూడా 5 ఎకరాల నుంచి
పైన కూడా రైతు బంధు రిలీజ్ చేస్తున్నాము. ఇంకా మిగతాయి కూడా ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి అన్నీ ఒకసారి సాధ్యం కాదు కాబట్టి ఈ రాబోయే ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే 2-3 నెలల్లో మిగతా గ్యారంటీలు కూడా అన్నీ అమలు చేస్తామని మా సీఎం గారు చెప్పారు. మాకు కూడా నమ్మకం ఉన్నది, జనాలకు కూడా అందరికీ నమ్మకం ఉన్నది. అయితే వచ్చేసి ఏంటంటే ఇప్పుడున్న ట్రేడ్ ప్రకారంగా కాంగ్రెస్కు ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యూన్సీలో బాగా ట్రేడ్ ఉంది. అవునన్నా, ఇబ్రహీంపట్నం అసెంబ్లీలో మొన్న అన్ని కాన్స్టిట్యూన్స్ కంటే ఎక్కువ మెజార్టీతోనే తీసుకొచ్చారు. అందులో కానపురము ఎక్కువ ఉంది. అసలు కారణం ఏంటి? ఖానాపూర్లో ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో 321 బూత్లో ఖానాపూర్ 105 బూత్ అత్యధిక మెజారిటీ మా రంగన్న గారికి ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 477 మెజారిటీ ఇచ్చినాము. మా ఇప్పుడు కూడా మొత్తం కలిపి నియోజకవర్గం లెవెల్ 42,000 మెజారిటీ వచ్చింది. ఇప్పుడు కూడా ఇంకా 50,000 పైచీలకు మెజారిటీ ఇస్తామన్న నమ్మకం ఉన్నది. ఎందుకంటే మా నాయకుడు ఎమ్మెల్యే గారు మల్రెడ్డి రంగారెడ్డి గారు ప్రతినిత్యం ప్రతి ఒక్క లీడర్ కానీ ప్రతి సామాన్య కార్యకర్తలకు కానీ ఏ ఆపద సాపద వచ్చినా దగ్గర ఉండి అప్పుడే ఫోన్ చేసి, మీకు కూడా తెలిసి ఉండొచ్చానా, ఫోన్ చేసి లౌడ్ స్పీకర్ పెట్టి ఆ సమస్యను అక్కడిదక్కడ పరిష్కారం చేస్తాడు. జనాలందరికీ ఆ నమ్మకం ఉంది. గత 2 పర్యాయాలు కూడా కొన్ని పొరపాట్ల వల్ల ఓడిపోవడం జరిగింది, కానీ ఈసారి అత్యధిక మెజారిటీతో గెలిచినాము. ఇప్పుడు కూడా మేము 50,000 పైచీలకు మెజారిటీ ఇబ్రాహీంపట్నంలో ఇస్తాము. మా మల్రెడ్డి రంగారెడ్డి గారిని మినిస్టర్ చేసుకునే వరకు మేము పోరాడుతూనే ఉంటాము. గతంలో ఉన్న ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు కూడా మీ కానపురానికి చాలా నిధులు ఇచ్చి డెవలప్ చేసిందంట కదా, మరి ఆయనకి ఎందుకు ఓట్లు వేయరు మీ ఊళ్ళో? ఒకసారి మీరు అట్లా వెళ్ళి చూద్దామన్నా. గత పర్యాలుగా మా ఊరు కౌన్సిలరు లాస్ట్ టైము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచిండు, అంతకుముందు కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిండు. మా ఊరి మీద పగ కిషన్ రెడ్డికి. మా ఊరికి ఎటువంటి నిధులు ఇవ్వలేదు, ఎక్కడక్కడ సమస్యలు కొట్టుమిట్లాడుతున్నాయి. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు గెలిచి 4 నెలలు 5 నెలలు అవుతుంది కాబట్టి ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఈ కోడ్ అయిపోగానే ప్రత్యేక నిధులు తీసుకొచ్చి మా ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు, కాన్స్టిట్యున్సీ లెవెల్లో మీరు మొదటి మెజారిటీ ఇచ్చారు కాబట్టి మీ వార్డుని మీ ఊరిని నేను సపరేట్ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మీకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తానని మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారము అత్యధికంగా నిధులు తీసుకొచ్చి మా ఊరిని డెవలప్మెంట్ చేసుకుంటాం మేము. ఇప్పటికైనా ఏమన్నా మొన్న గెలిచి ఇప్పుడు 4 నెలలు అయింది కదా, 4 నెలల్లో మీ ఊళ్ళకి ఏమన్నా నిధులు ఇచ్చిండ్రా ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే? రాగానే మా ఇంటి ముందే అన్న రోడ్ వేయించుకోగలిగినామన్నా. అక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుండి ఈడు వరకు దాని 10 లక్షలు 12 లక్షలు అన్న, కరెక్ట్గా తెలియదు. రోడ్ అయితే వేయించుకోగలిగినామన్నా. ఇంకా చిన్న చిన్న సమస్యలు అవన్నీ ఉంటే తీరుస్తున్నాడు. మేము ఏ విషయానికైనా మాకు దగ్గరగా అందుబాటులో ఉంటాడు కాబట్టి మేము వెళ్ళగానే అప్పటికప్పుడు ఫోన్ చేసి అధికారులకు కానీ నాయకులకు కానీ ఫోన్ చేసి అప్పటికప్పుడు మా సమస్యలు తీరుస్తున్నాడు అన్న. అయితే ఇంత మొన్న మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మీ ఊరిలో వస్తే అసలు చిదిరించుకునేదంట. అసలు కారణం ఏంటి? మీరు ఏమన్నా ఆయన ఏమైనా తిట్టారా, లేకపోతే ఏమన్నా దేనికోసము ఈ కానపురం అంటే ఆయన ఒక రకంగా చూసేది కారణం ఏంటి? ఆయన 3 సార్లు ఎమ్మెల్యే అయిండనా. 2009లో ఆయనకు కానపూర్లో వచ్చిన ఓట్లు 128 ఏమో, 2014 వచ్చేసరికి 212 అయినాయి. 2018లో అంతే 200. ఎప్పుడు కూడా మా ఊర్లో 250 ఓట్లు దాటి రాలేదు. ఆ రకంగా కానపూర్ కాంగ్రెస్ కంచుకోట అని చెప్పి మా ఊరిని ఎప్పుడూ చీదరించుకుంటాడు. ఇంకోటి మా ఊరిలో కొన్ని భూదందాలు బాగా చేస్తున్నాడు. ఆ మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి కొడుకు బంటి వాళ్ళందరూ భూదందాలు బాగా చేస్తున్నారు. మేమందరము కాంగ్రెస్ వాళ్ళము ఎదిరించేసరికి మా ఊరి మీద ఆయనకు బాగా చీదరించుకునేది. మేము ఎప్పుడు వెళ్ళాలి ఆయన దగ్గర, కానీ పోయిన వాళ్ళు చెప్పేది కానపూర్ పక్క జరగండి అని చెప్పి ఆ రకంగా మాట్లాడేది హేళనగా. మేము బుద్ధి చెప్పినాం, ఈసారి ఓటు ద్వారా బుద్ధి చెప్పినాం మేము. అయితే రేపు కాంగ్రెస్ రేపు రాబోయే ఎలక్షన్లలో మీ ఊరు తరఫున ఎంత మెజారిటీ ఇవ్వగలుగుతారు కాంగ్రెస్కు? మేము 2018లో కాన్స్టిట్యున్సీలో 2nd ప్లేస్ ఉన్నామన్నా. మొన్న జరిగిన 2023 ఎలక్షన్లో 1st ప్లేస్ వచ్చినాము. ఈసారి కూడా 1st ప్లేస్ వస్తామన్నా. 100% భువనగిరి పార్లమెంటు చామల కిరణ్ కుమార్ రెడ్డికి అత్యధిక మెజారిటీ ఇచ్చే, ఇబ్రాహీంపట్నంలో అత్యధిక మెజారిటీ ఇచ్చేది కానపూరే అన్న. కాన్స్టిట్యున్సీ లెవెల్లో కానపూర్ అత్యధిక మెజారిటీ ఇస్తాము ఈసారి కూడా. ఇంకోటి లాస్ట్ క్వశ్చన్, ఒకవేళ మీరు ఇంత సేవ చేస్తారు కదా మీ కానపురం మీ విలేజ్కి, ఇంత సేవ చేసానికి ఒకవేళ ఇంత ప్రేమ ఎస్సీ రిజర్వ్డ్ ఉండే ఇప్పుడు బీసీకి వచ్చింది అనుకో, మీరు ఒకవేళ మీకు టికెట్ కింద కేటాయిస్తే మీరు ప్రజలకు సేవ చేయగలరు అనుకుంటున్నారా? అనుకుంటామన్నా, ఖచ్చితంగా 100%. మేము ఎటువంటి పదవి లేనప్పుడే గత 20 సంవత్సరాల నుండి ఊరికి నాకు తోచిన సహాయాలు సహకారాలు చేస్తూనే ఉన్నాను. నాకు ఇంకా పదవి వచ్చిందంటే ప్రజలకు ఇంకా చేరువగానికి అదొక
బేస్మెంట్ అయిపోతుంది కదా మనకు. అదొక పదవి ద్వారా ఇంకా కొన్ని ఎక్కువ నిధులు తేయగలుగుతాను. ఇప్పటి వరకు పెట్టిన నా సొంత నిధులు, నా సొంత ఆర్థికంగా నేను సొంత నిధులు పెట్టిన. ఇప్పుడు నాకు పదవి వస్తే నేను రంగన్న దగ్గర నాకున్న పేరు ద్వారా నేను ఇంకా ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఊరిని ఇంకా ఎక్కువ అభివృద్ధి చేయగలుగుతానని నమ్మకం ఉన్నదన్న నాకు. అంటే ఖచ్చితంగా రేపు ఒకవేళ మీకు కేటాయిస్తే ప్రజలకు సేవ చేయాలని అనుకుంటారు మీరు అన్న? అనుకుంటారు కదా? అనుకుంటున్నాం అన్న, 100%. ఓకే, మీ దగ్గర ఎన్ని ఉంటున్నాయి ఇప్పుడు కౌన్సిలర్ సీట్లు? రెండా ఒకటే అన్న, ఒకటి ఉంటుంది. ఒక 180-200 ఓట్స్ ఇక్కడ 11th వార్డుకు కొన్ని డైవర్ట్ అయినాయి. ఇప్పుడు అన్ని కలిపి 2 వార్డులు చేయాలన్న ప్రపోజల్ కూడా పెట్టినాం, మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినాము. ఆయన ఇలా ఈ ఎలక్షన్ అయితే అయిపోయిన తర్వాత దాని గురించి ఆలోచన చేద్దాము ఏందో అని చెప్పారు. మేము 2 వార్డులు అయితే మాకు ఇంకా హ్యాపీ అన్న. ఇక మెజార్టీ తోటి గెలిపించుకుందాం. ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం, ఎంపీని కూడా గెలిపించుకుంటేనే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. ఖచ్చితంగా అందరికీ మీ ఇంట్లో చెప్పండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో అందరికీ చెప్పండి, కాంగ్రెస్కి ఓట్లు వేయాలి. ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం కాబట్టి ఎంపీని కూడా గెలిపించుకుంటేనే ఇద్దరికి ఒకరికొకరు తోడుండి గెలిపించుకుంటే మనం ఊరు అన్నది అభివృద్ధి చెందుతుంది. అర్థమైందిగా? అదే అంటున్నా. చూపి ఒకసారి చేతికేస్తావా? ఇదేనా మన గుర్తేది? కాంగ్రెస్ పార్టీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మల్లెడ్డి రంగారెడ్డి గెలిపించుకున్నట్టనే ఈయన కూడా గెలిపించుకుంటే మన ఊరు డెవలప్మెంట్ అవుతుంది. పింఛన్లు కానీ అన్ని రకమైన 6 పథకాలు ఉన్నాయి కదా, ఇంకా దానికి ఇంకా 5 జోడించి ఇప్పుడు అవన్నీ వస్తాయి మనకు ఈయన గెలిపించుకుంటే. చేయి గుర్తుకు ఓటేయడం మర్చిపోవద్దు. 13 తారీఖు నాడు ఎలక్షన్లు మల్లెడ్డి రంగారెడ్డిని గెలిపించుకున్నాగా ఈయనను కూడా గెలిపించుకోవాలి. చేతి గుర్తు. ఏం గుర్తు? చేయి గుర్తు. అక్కడ చూపి. ఎలక్షన్లలో చామల కిరణ్ కుమార్ రెడ్డి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీ తోటి గెలిపించుకుందాం. మల్లెడ్డి రంగారెడ్డిని గెలిపించుకున్నట్టు ఈయనను కూడా గెలిపించుకుంటేనే మనకు అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. మన ఊరికి సపరేట్ ఫండ్స్ తెచ్చుకొని ఊరిని డెవలప్మెంట్ చేసుకుందాం. ఓకేనా? ఒకటి కాంగ్రెస్, ఒకటి బీజేపీ, ఒకటి టీఆర్ఎస్, ఈ మూడిట్ల దేన్ని మనం గెలిపించుకొని డెవలప్ అవుతాం? కాంగ్రెస్ని గెలిపించాం. ఎందుకో కాంగ్రెస్ ఎందుకు గెలిపిద్దాం అంటావు? ఇప్పుడు మన ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి కదా, ఇప్పుడు ఎంపీ కూడా ఆయన చేస్తే అభివృద్ధి అనేది జరుగుతుందని ఉద్దేశంతో అయితే ఇంట్లో టీఆర్ఎస్ కూడా మన కిషన్ రెడ్డి కూడా గెలిచి కూడా మంచిగానే వర్క్ చేసింది కదా కానాపురంలో. మా ఊళ్ళో అంటే అది చామల కిరణ్ కుమార్ రెడ్డి మన మల్లెడ్డి రంగారెడ్డికి ఏ విధంగా గెలిపించుకున్నామో ఈయన కూడా గెలిపించుకుంటే ఊళ్ళో సమస్యలన్నీ తీరుతాయి. ఒకరు ఈయన ఒకరు ఆయన ఉంటే అభివృద్ధికి సాధ్యం కాదు. ఇద్దరు ఇలే ఉంటేనే ఒకరికొకరు తోడయి మంచిగా ఊరిని డెవలప్మెంట్ చేసుకోవచ్చు. ఈయన గుర్తు వచ్చి చేయి గుర్తుకు ఓటేయాలి 13 తారీఖు.